ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు అమ్మవారికి ప్రీతి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా. అమ్మా, నవరాత్రుల్లో 9వ రోజు ఈరోజు విశేషంగా అమ్మవారిని అసలు ఎలా ఆరాధించుకోవాలి, ప్రత్యేకంగా ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, పుష్పం, ఇంకా విశేషంగా ఎటువంటి మంత్రంతో ఇవాళ అమ్మవారిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలో వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో. దుర్గా, ముందు ఈ దుర్గాదేవి యొక్క విశేషాంశం ఒకటి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి చండీ ఆలయాల్లో విజయవాడ కనకదుర్గ ఒకటి. అంటే దుర్గే చండీ అని చెప్పడం అన్నమాట. ఇక్కడ చండీ దుర్గా వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇక ఈ దుర్గాదేవి గురించి చెప్పడం అంటే, దుర్గాదేవి ఈ కలియుగంలో కొంగు బంగారే విరాజిల్లుతోంది ఇంద్రకీలాద్రి మీద. ఏది కోరుకున్నా తక్షణం ప్రసాదించే దేవతమ్మ దుర్గా, క్షిప్రప్రసాదిని. అంతా త్రికరణ శుద్ధిగా మీరు ఏం కోరుకోండి, ఆర్తిగా అమ్మ అని పిలిస్తే చాలండి. ఇప్పటికీ కూడా ఆవిడ చేసే అద్భుతాలు కోకొల్లలు. తిరుగుతూ ఉంటారు ఆ ప్రాంతంలో, తిరుగుతూ ఉంటారు. పాదాల గజ్జల చప్పుడు వినపడుతుంటుంది. తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో నేను విన్నాను. అవునమ్మా, నేను విన్నాను. ప్రత్యక్షంగా నా జీవితంలో కొన్ని సందర్భాలలో నేను, అంటే ఎలాంటి స్థితి ఉంటుందంటే అమ్మ, ఇటు ఉపాసనలో కానీ అటు సంసారంలో కానీ కొన్ని బాధలు వస్తూ ఉంటాయి, ఉపాసనలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో నా వెంట ఉండి నన్ను నడిపించిన దేవత దుర్గమ్మ. అనుభవం చెప్పండి. నాకు ఒక మంత్రదీక్ష రావాలి. అప్పటికి అది చాలా, అంటే అది నాకు, అంటే నేను దానికి ఎలిజిబులా కాదా అనేది నాకు అర్థం కాలేదు. గుడికి వెళ్ళానమ్మా, కనకదుర్గ గుడికి వెళ్ళి, అమ్మ నేను దీనికి అర్హురాలనా కాదా నువ్వు నిర్ణయించాలి అని చెప్పి, నీ ఇష్టం అది, నేను కావాలని అడుగుతున్నాను, నీ ఇష్టం అది, నేను అర్హురాలనైతే నాకు ప్రసాదించు అన్నప్పుడు, నేను విజయవాడ నుంచి వచ్చిన ఆ రోజు కాకుండా 2వ రోజు 3వ రోజు నాకు గురువు ఆ మంత్రం ఉపదేశం చేయడం జరిగింది. అంటే అప్పటిదాకా ఇవ్వను అని అసలు నేను ఆ ఊసెత్తితేనే కోప్పడే గురువు గారు 3వ రోజు, అక్కడి నుంచి మరుసటి రోజు పొద్దున్న వచ్చాను. ఆ 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసి, నువ్వు 4 ఉండు నా దగ్గర అని మెసేజ్ పెట్టారు. అమ్మాయి అలా అంటే నాకు అర్హత ఉందో లేదో నాకు అర్థం కాలేదు. అలా చాలా కొన్ని మంత్రాలు అయితే నాకు స్వప్న దర్శనంలో, కొన్ని అనుభవాలు, అంటే ఇవన్నీ కొన్ని సభాముఖంగా తెలియజేయలేను. కానీ దుర్గా అంటేనే అసలు అమ్మతో ఉండేటటువంటి అవినాభావ సంబంధం అందరికీ ఏర్పడాలి. అందరూ చాలా మంది అనుకుంటారు దుర్గా చండి కోపము, స్త్రీలు చదవకూడదు, స్త్రీలు అది చేయకూడదు. కానే కాదండి, అదంతా అపోహ మాత్రమే. ఈ కలియుగంలో దుర్గా అమ్మ, అందుకే దుర్గమ్మ. ఇక్కడ దుర్గా అంటే అర్థం ఒకటే, అన్ని దుర్గతుల్ని మన నుంచి దూరం చేసేది, అన్ని దుర్గతుల్ని నాశనం చేసేది దుర్గా. అందుకని ఆవిడ గురించి ఎంత చెప్పినా కానీ చాలా 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 తక్కువే. ఈ నవరాత్రుల్లో దుర్గాష్టమి అంటేనే చాలా విశేషం. ఈ రకంగా అష్టమి తిథి ఒకటమ్మ. చాలా మందికి అపోహ ఉంటుంది అష్టమి తిథి చాలా చెడ్డది అని. చాలా మంచిది. ఎందుకంటే తిథినిచ్చా దేవతల్లో త్వరిత అనే దేవత అష్టమికి, నేను ఒకసారి శ్రావణ మాసంలో కూడా దీని గురించి చెప్పాను. ఇక దుర్గాష్టమి ఇంకా విశేషం, ఇంకా విశేషము. అసలు ఆవిడకి ఉన్న స్తోత్రాలు, దుర్గే లలిత, లలితే దుర్గా, దుర్గే చండి, అంటే ముగ్గురు ఒకటే, నామాలు వేరు, వారు చేసే ఆ పనిని బట్టి నామాలు వేరు, కానీ ముగ్గురు ఒక్కటే. ఇప్పుడు నేను ఎలా అయితే, మా వారు వచ్చి నన్ను పేరు పెట్టి పిలవచ్చు, మీరు వచ్చి అమ్మ అనొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి గురువు అనొచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే పాత్ర వేరు కానీ మనిషి ఒక్కటే. అలాగా దుర్గా, లలిత, చండి ముగ్గురు ఒక్కటే.
నువ్వు ఎలా పిలిస్తే అలా పలికేటటువంటి దేవత దుర్గమ్మ. ఏ కష్టం రానియండి, ఒక్కసారి వెళ్ళి కృష్ణానదిలో స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా దుర్గ దర్శనం చేసుకుని రండమ్మా. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరికి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఆవిడ ఈ కలియుగానికి దేవత దుర్గమ్మ. మన అందరి కోసమే అక్కడ వెలిసింది ఇంద్రకీలాద్రి మీద. ఆవిడని చూడండి, చూస్తూ ఉంటే తనివి తీరిపోతూ ఉంటుంది. అసలు రూపమే అసలు ఎలా ఉంటుంది, కళ్ళల్లో నింపుకొని వచ్చేస్తాం అలా ఒకసారి కదా, అసలు వదిలి రాలేము ఆవిడ. దుర్గమ్మతో ఉండేటటువంటి అవినాభావ సంబంధం ఎలాంటిదంటే, ఆర్తిగా అమ్మ అని పిలిస్తే చాలు హత్తుకునే దేవత దుర్గమ్మ. దుర్గమ్మ ఈ దేవికి దేవాలయాల్లో అలంకరించేటటువంటి చీర రంగు కూడా ఎరుపే. కొంతమంది ఎరుపే చాలా మటుకు ఎరుపే కడతారు, ఎక్కడైనా పసుపు వర్ణం చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే లలితా దుర్గా చండి ఏది వేరు వేరు కాదు కాబట్టి ఎక్కువగా పసుపు ఎరుపే చూస్తూ ఉంటాం మనం. అమ్మకి ఉపయోగించేటటువంటి పువ్వుల రంగు కూడా ఎరుపే. ఎరుపే. ఈ రోజు చాలా దుర్గా స్తోత్రాలు ఉన్నాయి. అందులో ఏ దుర్గాస్తుతి చదువుకున్నా కూడా మనకి ఆ అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆవిడికి నివేదించేటటువంటి నివేదన అల్లము గారెలు. ఇవాళ ప్రత్యేకం. దుర్గా హోమంలో కూడా గారెలతోనే చేస్తారు. దుర్గా హోమం కూడా ప్రత్యేకించి గారెలతోనే చేస్తారు. మనకి విజయవాడలో ఆ మంత్రం వినిపిస్తూ ఉంటుంది, దుమ్ దుర్గాయి నమః. ఇదే మంత్రం చేసుకోండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇదే చేసుకోండి. అది కాకుండా దుర్గా కవచం చాలా విశేషము. ఇక్కడ ఏంటంటే కవచంలో ఒక్కొక్క అవయవాన్ని ఆ దేవత ఎలా పాలిస్తూ ఉంటుంది అనేది తెలుస్తూ ఉంటుంది. లలితా కవచం ఉందమ్మా, దుర్గా కవచం, మహాలక్ష్మి కవచం, అలాగే ఏ దేవతకైనా ఉన్నాయి కవచాలు. ఈ కవచం చాలా ప్రొటెక్షన్ అమ్మా, చదువుకోండి 9 రోజులు. అలాగే బాల దగ్గర నుంచి మొదలు పెడితే అలంకారాల దగ్గర నుంచి తీసుకుంటే, మనం బాలా త్రిపుర సుందరిగా ఆవిడ ఉంటే మనం కూడా బాలగానే జన్మిస్తాం. తర్వాత కొంచెం యవ్వనం వస్తూ ఉంటుంది, గాయత్రిలా జ్ఞానం సంపాదిస్తాం. తర్వాత వివాహం అయి అన్నపూర్ణ అవుతాం. అక్కడెక్కడ భర్తకి పిల్లలకి వండి పెట్టుకుంటూ అన్నపూర్ణ అవుతాం. ఇక తర్వాత వచ్చేసరికి ఇప్పుడు కాత్యాయని అని చెప్పుకున్నాం. కాత్యాయని అంటే ఏంటి చూడండి, మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయిగా పిల్లలకి. వివాహం కాదు, సంతానం కాదు, ఆ తల్లి సలహా ఇచ్చే స్థితి మనం కూడా మారుతూ ఉంటాం. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మహాలక్ష్మి. మహాలక్ష్మిలా ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాము, ఎవరికి ఏ వనరులు కావాలో అమరుస్తూ ఉంటాము. తర్వాత లలిత చూడండి, లలితా పరివారం ఎంత పెద్దగా ఉంటుంది. అంటే లలిత దగ్గరకు వచ్చేసరికి మన వ్యవస్థ కూడా ఎంత పెరుగుతుంది. బాలగా పుట్టిన మనం పిల్లలు, చదువులు, అలాగే వాళ్ళ వివాహాలు, ఇట్లా ఒక్కొక్కటి అసలు అంటే ఆ లలిత వ్యవస్థ ఎంత పెద్దదమ్మా. ఎక్కడ ఉంటుంది, మణిదీపంలో ఉంది. ఉండే 64 కోట్ల మంది పరిచారికలకి రేపేం కావాలో ఇవాళ చూసుకుంటుంది. అంటే ఇక్కడ మనం కూడా లలితలమే అన్న సంగతి. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని చెప్పడానికే ఈ నవరాత్రులన్నీ. ఇది ముందు మనం తెలుసుకోవాలి. నవరాత్రి అంటే, రాత్రి అంటే చీకటి. నవరాత్రి అంటే ఏమనుకుంటారంటే చాలా మంది ఇప్పుడు కొత్తగా వింటున్నాం, కొత్తగా అని కాదు, చాలా మంది అనుకుంటారు రాత్రి పూజ చేయకూడదండి, అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది అంటూ ఉంటారు. ఇక్కడ దుష్ట సంహారం జరిగేదే రాత్రి కదా. నీలో దుర్గుణం అనే చీకట్లు వదిలిపోతే జ్ఞానం అనే వెలుతురు రావాలంటే రాత్రి కావాలి కదా. ఇది గ్రహించండి. రాత్రి పూజ చేయకూడదు, అది చేయకూడదు, ఆ దేవత ఈ దేవత ఇవన్నీ పక్కకు పెట్టండి. ముందు అజ్ఞానం అనే చీకటిని, అజ్ఞానం అనే రాత్రిని తొలగించుకునే ప్రయత్నం చేయడమే ఈ నవరాత్రి. అప్పుడే వెలుతురు. ఈ నవరాత్రి అదే విజయం, ఈ చీకటిని తొలగించుకోవడం. అందుకే విజయదశమి ఎప్పుడు చేసుకుంటాం, పగలు చేసుకుంటాం, వెలుగులో. పూజలన్నీ రాత్రి, నవరాత్రి చేసుకుంటాం. ఇక్కడ ఇలా లలిత దగ్గరకు వచ్చేసరికి మన పరివారం ఎంత పెద్దగా ఉంటుంది. 64 కోట్ల మంది పరిచారికలకి ఏం కావాలో ఆవిడ ఈ రోజే తయారు. మనం ఇంట్లో ఎవరికి ఏం కావాలో, అత్తమామలకి ఏం కావాలో, తల్లిదండ్రులకి ఏం కావాలో, పిల్లలకి ఎప్పుడు ఏదో అవసరమో, అంటే ఆ తల్లి పాత్ర, మాతృత్వం. అందుకే ఆవిడ జగన్మాత. మన జీవితంలో లేదా జగన్మాత? ఉందా లేదా? అన్వయించుకోండి. ఇవన్నీ అన్వయించుకోవాలి. ఎక్కడో కేవలము పూజ గదికే భగవంతుణ్ణి పరిమితం చేయొద్దు ఎప్పుడు. మన జీవితంలో అక్కడ లేనిది ఇక్కడ లేదు, ఇక్కడ లేనిది అక్కడ లేదు. తర్వాత లలిత అవతారం అయిపోయిన తర్వాత మహాచండిగా అవతారం.
ఇక్కడ మహాచండి అవతారంలో మనం చెప్పుకోవాల్సింది, సరే ఈ సంవత్సరమే మనం మాట్లాడుకుందాం. సరే లలితలా అన్నీ సమర్థించుకుంటూ ఉంటాం. కుటుంబ వ్యవస్థలో ఒక్కొక్కళ్ళు ఎప్పుడో ఒక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారుగా, కొంత అజ్ఞానంలో ఉంటూ ఉంటారు కదా. మరి ఆ అజ్ఞానాన్ని వాళ్ళందరి నుంచి దూరం చేయాలంటే చండిలా మారాలా వద్దా? మారాలి. లాలిత్యంగా ఉంటే ఎక్కడవుతుంది? లలితగా ఉంటూనే లలిత చండిగా మారాలి. అది ఎలాగా? ఇప్పుడు మహిషాసురుని వధిస్తున్నప్పుడు కూడా అమ్మ ఒక బిడ్డని చంపడానికి ఆవిడకి మనసు రాలే. ఎందుకంటే మనం అనుకుంటాం ఆవిడకి అందరూ సమానం, ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎక్కువ కాలం తొందరగా చచ్చిపోడు, పుణ్యం చేసిన వాడు ఎక్కువ కాలం బతకడు. అందరినీ ఒకేలా చూస్తుంది ఆవిడ. అంటే ఇక్కడ అందరూ తన బిడ్డలే, మారాలనే ప్రయత్నం. మహిషాసురుని వధించినప్పుడు కూడా ఆవిడ బాధపడింది, అందుకే అన్ని రోజులు పట్టింది. అవకాశం ఇస్తూ వచ్చింది, ఇంకా మారరా మారరా మారరా, నేను ఇన్ని అవతారాలు ఎత్తున్నా నేను చంపడానికి, నువ్వు మారవరా అనుకుంటూ ఎంత అవకాశం ఇచ్చిందమ్మా. అయితే ఆవిడ తలుచుకుంటే ఎంతసేపు. అంటే ఇక్కడ ఈ అజ్ఞానాన్ని కుటుంబంలో పిల్లలకి భర్తకి అందరికీ ఉన్న చిన్న చిన్న అజ్ఞానాల్ని పోగొట్టాలి అంటే చండిలా ప్రతి స్త్రీ మారాలి. అది కోపం కాదు, తన కుటుంబాన్ని ఒక్క సరైన దారిలో పెట్టుకునేటటువంటి తాపత్రయం. అప్పుడు చండిగా మారాలా వద్దా? ఇక ఆ తర్వాత వచ్చేసరికి దుర్గా. ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ పిల్లని జ్ఞానాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు తను దుర్గగా మారి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది కుటుంబానికి. ఇది మనం అనుకుంటాం కేవలం స్త్రీల గురించే చెప్పుకుంటున్నాం, ఇక్కడ మనం స్త్రీలం కాబట్టి. ఇదే అవస్థలు పురుషులకు కూడా ఉన్నాయా లేదా? అందరికీ సమానంగానే ఉన్నాయి కదా. ఇక్కడ తర్వాత వచ్చేసి మహిషాసుర మధ్యని పరిపూర్ణంగా ఇలా శిక్షణ ఇస్తూ 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 పిల్లలకి తన కుటుంబానికి రక్షణ ఇస్తూ ఇస్తూ దాన్ని ఏమంటారు, వాళ్ళని తప్పుల నుంచి బయట పడేస్తూ ఇక కాస్తో కూస్తో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాపి, అంటే అజ్ఞానం అనే చీకట్లని పూర్తిగా తొలగించి విజయాన్ని పొందుతుంది ప్రతి స్త్రీ. ఇది మన జీవితంలో ఉన్నది, మనకి మనం అన్వయించుకోవాలి ఇక్కడ. అది అంటే మనం అన్వయించుకోవడం అంటే ఇంత బొట్టు పెట్టుకొని పూనకం వచ్చిన వాళ్ళగా ఊగిపోవడం భగవతత్వం కాదు. కేవలము పూజ గదికి పరిమితం అయిపోవడం భగవతత్వం కాదు. ఇవన్నీ చేయాలి, ఈ పూజలు చేయాలి, జపాలు చేయాలి, హోమాలు చేయాలి. చేస్తూ అసలైన ఆధ్యాత్మికతని అమృతాన్ని గ్రోలినప్పుడే భగవంతుడు కనిపిస్తాడు. నిజంగా 9 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా త్రికరణ శుద్ధిగా అమ్మవారి యొక్క మీరు నవరాత్రులు చేసి చూడండి. 9వ సంవత్సరం అయిపోగానే అమ్మ దర్శనం ఇస్తుంది. అది ఆవిడే చెప్పింది, ఆవిడ స్వయంగా చెప్పారు. నేను కదా అంటే ఎలా చేయాలి, ఏదో మొక్కుబడిగా కాదండి, కానీ అంత చెయ్యాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఎంత పరీక్షలు ఆవిడ ఇస్తుంది. ఈ 9 సంవత్సరాలు ఎన్ని పరీక్షలు ఉంటాయి. అవును, అంటే త్రికరణములు ముందు శుద్ధిగా గావించుకోవాలి. దుర్గ దాకా వెళ్ళాలి మనం. అమ్మతో మనం మమేకం అవ్వాలి అంటే ఎన్ని దుర్గణములు మనలో మనం నశింపజేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. అందుకే దుర్గా అమ్మ ఇది. ఇక దుర్గా కవచం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి, చక్షుషీ కేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని, సుగంధానాసికే పాతు వదనౌ సర్వధారిణి, జిహ్వాంచ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తదా, అశోకవాసిని చేతో ద్వౌ బాహు వజ్రధారిణి, హృదయం లలితాదేవి ఉదరం సింహవాహిని, కటిం భగవతీ దేవి ద్వావూరు వింధ్యవాసిని, మహాబలా చ జంఘే ద్వే పాదో భూతలవాసిని, ఏవం స్థితాసి దేవీ త్వం త్రైలోక్య రక్షణాత్మికే, రక్షమాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోస్తుతే. చాలా చిన్నది, చక్కగా ఈ దుర్గా కవచాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని అమ్మవారి కృపకి పాత్రలు కండి. ఇక అంటే మనం విజయోత్సవానికి దగ్గరలో ఉన్నాం. అంటే ఇంకా అమ్మ అసురులను సంహరించడానికి ఇంకొంచెం యుద్ధం చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం అర్చన చేసి అమ్మవారిది ఆ దుర్గామాత యొక్క కృపకి పాత్రలు అవుదాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.